హలో గైస్, ఈ వీడియోలో మనం గుడ్ రివర్సల్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. ఒక 4 స్టాక్స్ వీటిలో మంచి రివర్సల్స్ వచ్చాయి, బ్రేక్అవుట్స్ కూడా అయ్యాయన్నమాట. సో ఆ స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం. సో స్వింగ్ ట్రేడింగ్ కోసం అనమాట ఒక 10-12% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మార్కెట్స్ ఇంకా కూడా మనకి కొంత ఏదైతే అప్ సైడ్ అలాగే డౌన్ సైడ్ రెండు సైడ్లు మూవ్ అవుతున్నాయి. ఈరోజు ఎస్టర్డే మనకి ఫెడ్ రేటింగ్ వల్ల కొంచెం పాజిటివ్ మనకి మార్కెట్స్ అనేవి ఓపెన్ అయ్యాయి. బట్ ఆ మార్కెట్స్ ఓపెన్ అయిన మార్కెట్స్ మార్నింగ్ అంతా కొంచెం బాగానే, ఆఫ్టర్నూన్ మళ్ళీ కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగిందనమాట. సో కొంచెం మార్కెట్స్ ఏమైనా పాజిటివ్ ఉండి నిఫ్టీ కనుక 22,000 లెవెల్ పైన ఏమైనా సస్టైన్ అయితే కనుక ఈ స్టాక్స్ నుంచి మనం 10-12% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాంట్లో ఫస్ట్ స్టాక్ వస్తారు మనకి ప్రాజ్ ఇండస్ట్రీస్ ఫ్రెండ్స్. సో ప్రాజ్ ఇండస్ట్రీస్ చాలా కాలంగా ఆల్మోస్ట్ 650 లెవెల్స్ తెగించి కంటిన్యూస్గా పడి 450 లెవెల్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ రీసెంట్గా తీసుకుందనమాట. తీసుకుని స్లైడ్గా మూవ్ అయ్యి సో ఎస్టర్డే మనకి మంచి బ్రేక్అవుట్ రావడం వల్ల సో స్టాక్లో షార్ప్ ర్యాలీ కనిపించి ఆల్మోస్ట్ 9% ర్యాలీ ఇచ్చిందనమాట. ఈరోజు కూడా మనకి కొంత గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే కొంత పాజిటివిటీ అనేది స్టాక్లో కనిపించింది. ఒకవేళ రేపు ఏమైనా పడుతుంటే వెయిట్ ఫర్ 500 లెవెల్స్ దాకా వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేయండి. లేదు కొంత పాజిటివ్ కనిపిస్తే కనుక మనం సో వెంటనే ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో 550 నుంచి 525 రీజన్స్ మధ్యలో అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు. 550 మన ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 575 నుంచి 580 మన సెకండ్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ర్యాలీ ఇస్తే కనుక 600 మన టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. 475 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు గైస్. సో ఇది మనకి ప్రాజ్ ఇండస్ట్రీస్ గురించి అనమాట. మంచి రివర్సల్ వచ్చింది, ఎగ్జాక్ట్గా మనకి బ్రేక్అవుట్ దగ్గర ఉంది. అందువల్ల వన్ మోర్ డే అబ్జర్వ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది మనకి ప్రాజ్ ఇండస్ట్రీస్ గురించి అనమాట. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి బిఎస్సి అనమాట. ఈరోజు ఆల్మోస్ట్ మనకి 10% అబోవ్ క్లోజ్ అయిందనమాట స్టాక్ అనేది. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి మంచి రివర్సల్ వచ్చింది. 2000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ కింద యాక్ట్ చేసింది. సో ఆ రీజన్ ప్రీవియస్గా కూడా మల్టిపుల్ టైమ్స్ యాడ్ చేయడం వల్ల సో అక్కడ నుంచి మనకి స్ట్రాంగ్ రివర్సల్ కనిపించింది అనమాట. ఈరోజు మేము కూడా తీసుకున్నాం ఈ పర్టికులర్ స్టాక్. సో రేపు కనుక 2200 పైన సస్టైన్ అయితే కనుక మనం అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు. ఫస్ట్ టార్గెట్ మనం 2350 మన ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. సెకండ్ టార్గెట్ 2500 నుంచి 2600 మన టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. స్టాప్ లాస్ మనం 1950 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని 2000 లెవెల్ పైన సస్టైన్ అయితే కనుక మనం అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. స్లో మూవింగ్ స్టాక్, హెవీ ర్యాలీస్ ఎక్స్పెక్ట్ చేయకండి. ఇక్కడ నుంచి ఒక 8% 10% రిటర్న్స్ మనం ఈ స్టాక్ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మంచి రివర్సల్ వచ్చింది స్టాక్లో. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి స్వాన్ ఎనర్జీ. లాస్ట్ మనం సండే వీడియోలో కూడా డిస్కస్ చేస్తాం. మేము కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. మేము కూడా ఈ పర్టికులర్ స్టాక్లో 570 లెవెల్స్ దగ్గర సో అక్యూములేట్ చేసుకున్నాం లాస్ట్ 3 days బ్యాక్ అనమాట. అక్కడి నుంచి స్టాక్ సో చాలా బాగా పెరిగిందనమాట. 629 దాకా కూడా ఈరోజు వెళ్ళింది. ఆల్మోస్ట్ 10% మేము ఆల్రెడీ ప్రాఫిట్లో ఉన్నాం. మన సండే వీడియోలో కూడా ఈ పర్టికులర్ స్టాక్ గురించి డిస్కస్ అనేది చేసాం అనమాట. రేపు అబ్జర్వ్ చేయండి, స్ట్రాంగ్ బుల్లిష్నెస్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. సో రేపు కనుక 600 పైన సస్టైన్ అయితే కనుక అక్యూములేట్ చేసుకోవచ్చు. 650 700 మా ఫైనల్ టార్గెట్ 680 నుంచి 700 మా ఫైనల్ టార్గెట్ పెట్టుకున్నాం అనమాట. 570 దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసాం. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. మంచి ప్రాఫిట్స్లో ఉన్నాం, ఆల్మోస్ట్ 10% ప్రాఫిట్లో ఉన్నాం అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే దాంట్లో షార్ట్ టర్మ్ ఈక్విటీ ఆప్షన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే సో జాయిన్ అవ్వచ్చు. కింద వాట్సాప్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఇదనమాట. సో థర్డ్ స్టాక్ మనకి స్వాన్ ఎనర్జీ అనమాట. అలాగే మన ఫోర్త్ స్టాక్ వస్తారు మనకి బిహెచ్ఈఎల్ అనమాట. సో చాలామంది అడుగుతున్నారు బిహెచ్ఈఎల్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని. సో ఈ పర్టికులర్ స్టాక్ మనకి సో 225 నుంచి 230 రీజన్స్ మధ్యలో అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. వన్ మోర్ డే అబ్జర్వ్ చేయండి. సో 225 నుంచి 235 రీజన్స్ మధ్యలో అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. వన్ మోర్ డే అబ్జర్వ్ చేయండి. ఈ రీజన్ పైన సస్టైన్ అయినా లేదా ఈ రీజన్లో అయినా సరే అక్యూములేట్ చేసుకోవచ్చు. మన ఫస్ట్ టార్గెట్ కింద 250 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హెవీ టార్గెట్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. ఇక్కడ నుంచి ఒక 15 to 20 పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే మనం 260 లెవెల్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో మనకి సో ఒక 25 పాయింట్స్ నుంచి సో 35 పాయింట్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అక్కడికి మనకి సో మోర్ దెన్ 10% రిటర్న్స్ వస్తాయి. సో మనకి 210 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకొని అక్యూములేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది మనకి బిహెచ్ఎల్. దీంట్లో కూడా స్లైట్ రివర్సల్ అనేది ఈరోజు కనిపించింది. ఆల్మోస్ట్ మనకి 5% ర్యాలీ ఇచ్చింది. మార్కెట్స్ కొంత పాజిటివ్గా ఉండడం వల్ల కూడా మనకి ఈ స్టాక్లో ర్యాలీ కనిపించింది అనమాట. సో వెయిట్ ఫర్ 225 to 235 ఈ రీజన్లో వెయిట్ చేయండి. సో ఈ రీజన్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మన ఫస్ట్ టార్గెట్ 250 కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో మన సెకండ్ టార్గెట్ వచ్చేసరికి 260 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 210 లేదా 200 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నమాట 4 స్టాక్స్. ఫస్ట్ వన్ మన ప్రాజ్ ఇండస్ట్రీస్ గురించి డిస్కస్ చేసాం. మంచి రివర్సల్ వచ్చింది. బిఎస్సి సెకండ్ స్టాక్ అనమాట. స్లైట్ రివర్సల్ అనేది ఈరోజు కూడా వచ్చింది అనమాట. థర్డ్ స్టాక్ మన స్వాన్ ఎనర్జీ గురించి డిస్కస్ చేసాం. ఫోర్త్ వన్ వచ్చేసరికి బిహెచ్ఎల్ అనమాట. ఈ 4 స్టాక్స్లో స్లైట్ రివర్సల్స్ వచ్చాయి. కొన్ని స్టాక్స్లో చాలా మంచి రివర్సల్స్ వచ్చాయి. చాలా బాగా పెరుగుతుంది అనమాట. మార్కెట్స్ కొంత పాజిటివిటీ ఏమైనా కనిపిస్తే కనుక ఈ
స్టాక్స్లో ఈజీగా మన ప్రాఫిట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి గైస్. అలాగే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకపోయింటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అనేది అవ్వచ్చు అనమాట. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.